ఇరాన్లో అతివాదులైనటువంటి ఐఆర్జీసీ చేతిలోకి ఇప్పుడు మొత్తం పాలనంతా వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ముస్తఫా ఖమేనీ ఇప్పుడు పూర్తిగా గాయాల పాలైపోయి ఆయన అయితే ట్రీట్మెంట్ ఇంకా తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నా ఇంకా కోలుకునే పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పుడు ఐఆర్జీసీ అయితే మొత్తం కథ అంతా నడిపిస్తుందని కొన్ని ఇంటర్నేషనల్ కథనాలు అయితే వచ్చాయి. అలాగే వెబ్సైట్లు కూడా ఇవే రాస్తున్నాయి. ఇదంతా కూడా ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఐఆర్జీసీ నడిపిస్తుంది. మితవాదైనటువంటి ఈ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్జీతో పాటు చాలా మంది మితవాదులందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. ఐఆర్జీసీకి చెందినటువంటి మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ఏం చెప్తే అదే చెయ్యాలి. ఆయనతో పాటు ఇప్పుడు మరికొంతమంది కీలకమైనటువంటి పదవులు అనుభవిస్తున్నారంట. వాళ్ళు చెప్పినట్లుగానే యుద్ధం నడుస్తుంది. హార్మోజ్ జలసంధి మీద అయినా కావచ్చు, ఖర్గు ద్వీపం మీద అయినా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వీళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప అబ్బాస్ అరాక్జీకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్ళు ఏం చెప్తే అది అబ్బాస్ అరాక్జీ చెప్పాలంట. ఆ విధంగానే చెప్తున్నట్లుగా అయితే ఈ కథనాలు చెప్తున్నాయి. వాస్తవంగా అయితే ఐఆర్జీసీ మొదటి నుండి అదే చెప్తుంది. మేమే మొత్తం ఇక్కడ నడిపిస్తున్నాము, మేము చెప్పినట్లుగే నడుస్తుంది ప్రభుత్వం అని. ముఖ్యంగా ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడు. ముస్తఫా ఖమేనీ ఈ యొక్క నిర్ణయాలను తీసుకుంటాడు. ముస్తఫా ఖమేనీ ప్రభుత్వాన్ని నడిపిస్తారు అని ఐఆర్జీసీ మొదట ప్రకటించింది. ఏది అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయినప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున జరిగిన తర్వాత వెంటనే ఐఆర్జీసీ చెప్పినటువంటి ప్రకటన ఏంటి? ఇదే, ముస్తఫా ఖమేనీ మొత్తం నడిపిస్తారని. అంటే ప్రజలకి ఏంటంటే అయతుల్లా అలీ ఖమేనీ వారసత్వమే ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పడానికి. వాస్తవంగా ఆయన పేరు చెప్తేనే ఐఆర్జీసీ యొక్క ఇది నడుస్తుంది. ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది నడుస్తుంది. అలా కాకుండా వేరే వాళ్ళ చేతికి వెళ్తే ఐఆర్జీసీకి మళ్ళీ వాళ్ళకి పెద్ద తగాదాలు నడుస్తాయి. అందుకే తెలివిగా మొదటి నుంచే అలా ప్రకటించింది ఐఆర్జీసీ. ఇక అప్పటి నుంచి ఐఆర్జీసీ ఏం చెప్తే అదే జరుగుతుంది, ఎలా చెప్తే అలా జరుగుతుంది. ఇటువైపు చైనా, రష్యాలు ఎలాగో సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అది వేరే విషయం. అంతర్గతంగా నడుస్తున్నది ఏంటంటే ఐఆర్జీసీ మొత్తం నడిపిస్తుంది.